దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందని విధంగా మన రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమాలు అందిస్తున్నారు కాబట్టి జగ్గంపేట నియోజకవర్గంలో తాము ఏ గ్రామాన్ని పర్యటించినా అక్కడ జన నీరాజనాలు అందుకోగలుగుతున్నామని మాజీ మంత్రి అలాగే జగ్గంపేట వైసీపీ అభ్యర్థి అయిన తోట నరసింహం అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మీడియా ద్వారా వివరించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చేరుకున్న వారిరువురు నాయకులు స్థానిక వైఎస్ఆర్ నాయకులు జోకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి పై విధంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ విధానాన్ని చూసి ఎన్నికలు ఏ క్షణాన్ని వైఎస్ఆర్ పార్టీకి అధికారం కట్టబెట్టే అవకాశం కనబడుతుందని ఆయన అన్నారు. ఆ నేపథ్యంలోనే ఆ పార్టీ తరపున పోటీ చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని సునీల్ అన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అయిన తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిపాలనను చూసి మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో గతం ఎప్పుడూ చూడని రీతిలో తాను ఎమ్మెల్యేగానే కాకుండా మంత్రిగా ఆపై లోక్సభ నాయకునిగా కూడా ఎనలేని అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వంలో అందుకుంటున్న సంక్షేమాలను ఆకర్షితులయ్యే ప్రజలందరూ మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునేందుకు ఎదురుచూస్తున్నారని నరసింహ తెలిపారు. అందుచేత మీరు కోరిన అభివృద్ధి ఇప్పుడు సంక్షేమాన్ని కంటే అందంగా అందుకోవాలన్న ఎమ్మెల్యేగా తనని ఎంపీగా సునీల్ని గెలిపించుకోవాల్సిన అవసరం మీ అందరిపై ఎంతైనా ఉందని నరసింహం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నరసింహం తన్యుడు తోట శ్రీరామ్జీ, నియోజకవర్గ సీనియర్ రాజకీయ నాయకుడు ముత్యాల శ్రీనివాస్, స్థానిక నాయకులు జోకా శ్రీను, గణేష్ల లచ్చబాబు, పసుపులటి కోటేశ్వరరావు తదితర కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రచార కార్యక్రమం నిమిత్తం జగ్గంపేట నియోజకవర్గంలో రాజుపాలెం గ్రామంలో తిరగడం జరిగింది. అన్ని గ్రామాల్లో లాగానే ఇక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఆయన ఇచ్చిన సంక్షేమాలను ఆదరణ అభిమానంతో కూడా ప్రతి గడప నుంచి కూడా నీరాజు పలికిన విధానం అయితే కానీ ఆకులు ఇచ్చి స్వాగతం పలికిన విధానం అయితే కానీ తప్పకుండా రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి పెట్టి అందరూ కూడా వెయ్యాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఆయన ఏ మాదిరిగా అయితే సంక్షేమ కార్యక్రమాలను అందించారో అదే రీతిలో కొనసాగాలన్నా మళ్లీ ఇంత గొప్ప పరిపాలన కొనసాగాలన్నా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున సమాయత్తమై ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా 2 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపిస్తారని సందేహమే లేదు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏ మాదిరిగా ప్రతిపక్ష పార్టీలు కేవలం ఒక వ్యక్తిగతంగా అసత్య ప్రచారాలు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడే విధానాలు కానీ ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. అలాగే రీసెంట్గా వాలంటీర్ వ్యవస్థ మీద గత 4.5 ఏళ్లుగా కూడా ఏదో రకంగా అడ్డంకులు క్రియేట్ చేస్తారు. వచ్చిన వైనం అయితే కానీ సడన్గా దాన్ని యూటర్న్ తీసుకుని నిన్న కాక మొన్న వాలంటీర్లకి 10,000 రూపాయలు శాలరీ ఇస్తామని అనౌన్స్ చేసే విధానం అయితే కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని గమనిస్తూనే ఉన్నారు. రేపు జరిగిపోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధిస్తున్న సందేహమే లేదు. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకినాడ పార్లమెంట్ సీట్ను కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారని కూడా ఆశిస్తాం. ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభకి నేను అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. రేపు నెల 13వ తారీఖు జరగబోయేటువంటి మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి నేను జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలాగే పార్లమెంటు స్థానానికి కాకినాడ పార్లమెంట్ స్థానానికి శ్రీ చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి మా పరంగా గ్రామాల్లోనూ కూడా ఇప్పటికే మరి ఇంటింటా ప్రచారం కార్యక్రమం గడప గడప కార్యక్రమం మరి ముమ్మరంగా చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా జగ్గంపేట నియోజకవర్గంలో 40 గ్రామాల పైగా ఇప్పటికే పర్యటించడం జరిగింది ఇంటింటికి. మరి ఈ కార్యక్రమంలో మరి నా సతీమణి వాణి అలాగే నా కుమారుడు శ్రీనిధి అలాగే మా కుమారుడు రామ్జీ అలాగే నేను కూడా మరి గ్రామాల వారీగా తిరుగుతూ మరి ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకి పథకాలకి సంక్షేమ కార్యక్రమాలకి చాలా చాలా ఆకర్షితులై స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆకర్షితులే ఉన్నటువంటి పరిస్థితి. ఎందువల్లంటే మీ అందరికీ తెలుసు గత ఎన్నో ఏళ్లుగా
మరి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకులు ఈ రోజు చాలా అబద్దాలతో కూడుకున్నటువంటి శుష్క వాగ్దానాలు చేస్తూ ప్రజల్లోకి వస్తా ఉన్నారు. అవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు చేయడమే కాకుండా నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేస్తానని ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే నవరత్నాలతో పాటుగా ఇంకా అనేక కార్యక్రమాల్ని ఆయన ఈ రోజు చేసుకుని వెళ్తూ ప్రజలకు చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ ఫలాలు ముఖ్యంగా మేము డోర్ టు డోర్ ఇంటింటికి తిరుగుతున్నప్పుడు చూస్తా ఉంటే ప్రజలు మరి ముఖ్యంగా మహిళలు మరి ముఖ్యంగా పేద ప్రజలు అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా చాలా ఆకర్షితులే ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. తప్పనిసరిగా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము గెలుపు ఖాయమని ధీమంగా ఉన్నాం. అలాగే ఎందువల్లంటే మరి 2004లో అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది జగ్గంపేట నియోజకవర్గం. నేను 2004లో కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో నేను పోటీ చేయడం జరిగింది. అప్పుడు నేను మరి అక్కడ తెలుగుదేశాన్ని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందాను. తర్వాత 2009లో కూడా అదే తెలుగుదేశాన్ని మరి ఓడించి నేను మరొకసారి మరి ఎమ్మెల్యేకి గెలుపొందాను. మరి అలాగే 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేటలో నెగ్గింది. 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అందువల్ల ఈ రోజు 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో గెలుపు ఖాయం. ఎందువల్లంటే నేను వ్యక్తిగతంగా మరి ప్రజలతో మరి ముఖ్యంగా నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను 15 సంవత్సరాలు వివిధ పదవులు చేయడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా మరి ఒకసారి 10 నుంచి 14 వరకు 4 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా కంబైన్డ్ రాష్ట్రంలో, అలాగే కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా 5 సంవత్సరాలు. ఈ కాలంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగ్గంపేట నియోజకవర్గ పరంగా ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు నేను చేసిన పరిస్థితి. గ్రామంలో కూడా అనేక సార్లు గ్రామాలు పర్యటించి గ్రామ అవసరాలు తెలుసుకుని ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి నేను నిధులు తీసుకొచ్చి మరి జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలతో పాటుగా అదనంగా నేను అనేక కార్యక్రమాలు జగ్గంపేట నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయనటువంటివి నేను చేసిన పరిస్థితి. మరి దానివల్ల ప్రజలందరూ కూడా నా పట్ల చాలా చాలా మరి ఆదరాభిమానం చూపిస్తూ నన్ను మరొకసారి అధికారంలో తీసుకురావాలి, మరిన్ని కార్యక్రమాలు మా నియోజకవర్గంలో జరగాలి, మా గ్రామంలో జరగాలి అనేటువంటి విధంగా ప్రజలు స్పష్టంగా ఈ రోజు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు, నన్ను అభిమానిస్తా ఉన్నారు. ఎందువల్లంటే నేను గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేదు. ఎందువల్లంటే కొన్ని నా అనారోగ్యం మూలంగా కొద్దిగా హాస్పిటల్ ట్రీట్మెంట్ పరంగా కొందరు ఢిల్లీ కానీ ఇతరత్ర ట్రీట్మెంట్ చేసుకోవడం మూలంగా ప్రజలు కొద్దిగా దూరంగా ఉండవలసి వచ్చింది డాక్టర్ సలహా మేరకు. తర్వాత మన గత సంవత్సరం నుంచి కూడా నేను ప్రజల్లో రావడం, తిరగడం, ఆత్మీయ సమావేశాలు పెట్టడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకం విశ్వాసంతో మరి నాకు అనారోగ్యంగా ఉందని తెలిసి ఆయన కూడా తప్పనిసరిగా నర్సు నాకు కావాలి అన్న ఉద్దేశంతో మరి మొన్న జనవరి 2వ తారీఖున నన్ను జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ స్థానిక శాసనసభ్యుడు ఉన్నా సరే నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ తర్వాత నేను ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో పర్యటిస్తూ నా కార్యకర్త అందరికీ కూడా అందుబాటులో ఉండి వారికి ఏ రకమైన అవసరాలు ఉన్నా కూడా నేను అధికారులతో మాట్లాడి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. చేసి వచ్చాను. మొన్న మరి కొన్ని రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో దివంగత రాజశేఖర రెడ్డి గారికి సమాధి సాక్షిగా మా పేర్లు ప్రకటించడం జరిగింది. 175 మంది శాసనసభ్యులకి 25 మంది పార్లమెంట్ సభ్యులకి ప్రకటన చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు శాసనసభ్యుల యొక్క జాబితా, అలాగే నందిగొప్ప సురేష్ అని పార్లమెంట్ సభ్యులు బాపట్ల, ఆయన ద్వారా ఈరోజు మన పార్లమెంట్ సభ్యుల యొక్క స్థానాలు ప్రకటించడం జరిగింది. మరి అందులో జగ్గంపేట నియోజకవర్గం నుంచి నా పేరు చెప్పడం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మేము ఈ యొక్క క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముందు నుంచి కూడా మన ఆత్మీయ సమావేశాల్లో భాగంగా గ్రామాలు పర్యటిస్తూ ఈ తర్వాత మేము ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కొన్ని గ్రామాలు తిరుగుతూ ఈ రోజు పేరు వచ్చిన తర్వాత కూడా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలే మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో శ్రీరామ రక్ష అందరికీ కూడా. ఆ రకంగా తప్పనిసరిగా ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా కాదు, తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులందరూ కూడా గెలుపు ఖాయం. ఆ రకంగా మరొకసారి 2వసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం. ఆయన ముఖ్యమంత్రిగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మరింత ఇదిగా చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా అదనంగా చేసేటువంటి అవకాశం ఆయనకు ఉంటుంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా దాన్ని గమనించుకోవాలి. ఆ రకంగా ఆయన ముందుకెళ్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.